హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి కోకోనట్ స్వీట్స్ ఫ్రెండ్స్. అది ఏంటంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు వితిన్ ఒక 10 మినిట్స్లోనే మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని నేను ఈ కప్పు క్వాంటిటీలో బెల్లం తీసుకుంటున్నాను చూడండి. అదే కప్పు క్వాంటిటీలో కప్పున్నర కొబ్బరి అండి. తురిమిన కొబ్బరి మన ఇంట్లో ఏది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదండి. కొబ్బరికాయ ఇవంటే మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ కొబ్బరి కూడా నేను ఇలా తురుముకొని ఒక కప్పు బెల్లానికి కప్పున్నర కొబ్బరి తీసుకున్నాను. ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 12 మినిట్స్ లోపు మనకి డిష్ అనేది రెడీ అయిపోతుందండి. స్లోగా మనం ఈ స్వీట్ చేసుకునేటప్పుడు స్లోగా పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది. అప్పుడే మనకి అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, బెల్లం అనేది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. ఇలా మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి బెల్లం పాకం వస్తే ఎలా ఉంటుందండి, ఆ థిక్నెస్ వస్తుంది చూసారా. ఆ థిక్నెస్ వచ్చే వరకు కూడా మనం అలా ఉంచుకోవాలండి, తిప్పుకుంటూ ఉండాలి. అలా అని మనం ఈ కొబ్బరిని మెత్తగా చేసేసుకోవద్దండి పేస్ట్ లాగా. అక్కడక్కడ మనకి బెల్లం ముక్కలు అలాగే ఇలా ఈ కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే నోట్లో తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇంకా కొంచెం దగ్గర పడింది చూసారా. ఇప్పుడు దీనిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి. అలాగే ఇలాచీ పౌడర్ అనమాట. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి మనకి కన్సిస్టెన్సీ అనేది చక్కగా మనం పట్టుకుంటే ఆ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలన్నమాట. అట్లా అయితే మనకి కొబ్బరి కూడా త్వరగా కుక్ అయిపోతుందండి. ఎందుకంటే మనకి ఆ బెల్లము ఆ జ్యూస్లోనే కొబ్బరి అనేది కుక్ అయిపోతుంది అనమాట. సో చూసారా, వితిన్ ఒక 10 to 15 మినిట్స్ లోపు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ అయితే. వెంటనే మనకి ఎప్పుడన్నా తినాలి అని అనిపించినప్పుడు వితిన్ ఒక 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.